శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి 10 రోజుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో, ఈ 10 రోజుల్లో ఏ గ్రహాలు అనుకూలిస్తున్నాయో, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయో, అనుకూలించే గ్రహాలు యోగించడానికి, వ్యతిరేకంగా ఉండే గ్రహాలు ఆ వ్యతిరేకత ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, ఎలాంటి దానాలు ఇచ్చుకోవాలో, గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ద్వాదశ రాశుల వారికి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు సంపూర్ణంగా గ్రహాల సంచారం బట్టి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు ఈ 10 రోజుల్లో రాశి ఫలితాలు పరిశీలిస్తే, ప్రధానంగా 10 రోజుల రాశి ఫలితాలు చూసేటప్పుడు మనం పరిశీలించాల్సిన 4 గ్రహాలు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు. ఈ 4 గ్రహాల్లో సూర్యుడు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల మకర రాశి వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయి. ప్రధానంగా అనారోగ్య సమస్యలతో బాధపడే మకర రాశి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన ఉపశమనం కలుగుతుంది. దీర్ఘకాలిక అనారోగ్యాలు, కారణం తెలియని అనారోగ్యాలు, వీటన్నిటి నుంచి బయటపడతారు. సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు. అలాగే శత్రువులు నశించిపోతారు. ఆఫీస్ పాలిటిక్స్ అన్ని కూడా తొలగిపోతాయి. అధికారులు ఆఫీసులో అనుకూలంగా ఉంటారు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ వస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీరు చెప్పే మాటకి ఆఫీసులో అందరూ గౌరవం ఇస్తారు. రాజకీయాల్లో చక్రం తిప్పగలుగుతారు. తండ్రి వైపు బంధువుల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఫాదర్ సపోర్ట్ పెరుగుతుంది. ఇన్ని అద్భుతమైన ప్రయోజనాలు 6వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల ఈ 10 రోజుల్లో జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే బుధుడు మకర రాశి వాళ్ళకి జూలై 1 నుంచి జూలై 10 మధ్యలో 7, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 6 రోజులు 7వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తర్వాత 4 రోజులు 6వ స్థానంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మొదటి 6 రోజులు జూలై 1 నుంచి జూలై 6 మధ్యలో మకర రాశి విద్యార్థులు కంబైన్డ్ స్టడీస్ చేయకుండా ఇండివిజువల్గా చదువుకోవాలి. నిరుద్యోగులు కంబైన్డ్గా ప్రిపేర్ అవ్వకుండా ఇంటర్వ్యూస్ కోసం ఇండివిజువల్గా ప్రిపేర్ అవ్వాలి. వ్యాపారస్తులు పార్ట్నర్షిప్ బిజినెస్ లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. ఎందుకంటే ప్రధానంగా బుధుడు 7వ స్థానంలో ఉన్నాడు కాబట్టి కంబైన్ స్టడీస్ చేస్తే విద్యార్థులకి, కంబైన్డ్ గా ప్రిపేర్ అయితే నిరుద్యోగులకి, పార్ట్నర్షిప్ బిజినెస్ చేస్తే వ్యాపారస్తులకి కొద్దిగా ఇబ్బందులు ఇస్తాడు. ఆ ఇబ్బందులు ఏవి లేకుండా ఉండాలంటే ఒకసారి గణపతి ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి. లేదా ఇంట్లోనే గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజ చేసుకుంటూ ఓం సుముఖాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. అప్పుడు 7వ స్థానంలో బుధుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడచ్చు. ఆ తర్వాత 4 రోజులు అంటే చివరి 4 రోజులు జూలై 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో మాత్రం 6వ స్థానంలో బుధుడు అద్భుతంగా ఉన్నాడు కాబట్టి మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు. బ్రహ్మాండమైన ర్యాంకులు వస్తాయి. టాప్ పొజిషన్ లో ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సక్సెస్ సాధిస్తారు. నిరుద్యోగులకి వాళ్ళ క్వాలిఫికేషన్ కి తగిన ఉద్యోగం హై ప్యాకేజ్ తో వస్తుంది. బిజినెస్ లో కూడా బ్రహ్మాండమైనటువంటి లాభాలు వ్యాపారస్తులు పొందగలుగుతారు. విద్యార్థులకి, నిరుద్యోగులకి, వ్యాపారస్తులకి చివరి 4 రోజులు 6వ స్థానంలో ఉన్న బుధుడి వల్ల మకర రాశి వాళ్ళకి బ్రహ్మాండమైనటువంటి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. 5వ స్థానంలో కుజుడు మకర రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి ప్రధానంగా మకర రాశి వాళ్ళకి సంతానానికి సంబంధించిన సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ సంతానంలో పిల్లలు మొండితనంగా ప్రవర్తించడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అందులోనూ మగపిల్లలు ఉన్నట్లయితే మకర రాశి వాళ్ళకి మగపిల్లల వల్ల కొద్దిగా ఇబ్బందికర పరిస్థితులు మకర రాశి వాళ్ళు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. 5వ స్థానంలో పిల్లల వల్ల వచ్చే ఇబ్బందులన్నీ తొలగింపజేసుకోవాలంటే మకర రాశి వాళ్ళు ఒకసారి నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి. అలాగే ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఒకసారి గోమాతకు ఆహారంగా తినిపించడం, లేదా కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం చేయాలి. అప్పుడు 5వ స్థానంలో కుజుడి సంచారం వల్ల మీ సంతానంలో మగపిల్లల వల్ల ప్రత్యేకంగా వచ్చే సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మకర రాశి వాళ్ళకు శుక్రుడు 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 7వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. లైఫ్ పార్ట్నర్ తో గొడవలు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జూలై 1 నుంచి జూలై 4వ తేదీ వరకు ఈ 4 రోజుల్లో కూడా మకర రాశి వాళ్ళు
లైఫ్ పార్ట్నర్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే చిన్న చిన్న విషయాలకే లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 6 రోజులు మాత్రం శుక్రుడు 8వ స్థానంలో చాలా అద్భుతంగా ఉన్నాడు. అంటే జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ వరకు 8వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల మకర రాశి వాళ్ళకి వంశపారంపర్య ఆస్తులు కలిసి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. తల్లిదండ్రుల నుంచి కానీ, తాత ముత్తాతల నుంచి కానీ రావాల్సిన ఆస్తిపాస్తులు చాలా సులభంగా మీ చేతికి వచ్చే యోగము జూలై 5వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో ఈ 6 రోజుల్లో శుక్రుడి అష్టమ స్థాన సంచారం వల్ల మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది. ఈ 6 రోజుల్లో కూడా 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని కూడా మకర రాశి వాళ్ళు పొందగలుగుతారు. కాబట్టి మకర రాశి వాళ్ళకి ప్రధానంగా జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో సూర్యుడు పూర్తిగా యోగిస్తున్నాడు. బుధుడు కొన్ని రోజులు యోగిస్తున్నాడు. శుక్రుడు కొన్ని రోజులు యోగిస్తున్నాడు. కుజుడు మాత్రమే పూర్తిగా 10 రోజులు యోగించట్లేదు. కాబట్టి మకర రాశి వాళ్ళు ప్రధానంగా కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకున్నట్లయితే జూలై 1వ తేదీ నుంచి జూలై 10వ తేదీ మధ్యలో చాలా వరకు వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. నిత్య జీవితంలో మనకు అదృష్ట యోగం తొందరగా కలగాలంటే ఉదయం నిద్ర లేచిన తర్వాత కొన్ని ప్రత్యేకమైనటువంటి వస్తువులను, వ్యక్తులను దర్శనం చేసుకోవాలి. అలా చేసుకున్నట్లయితే మనకు అదృష్ట యోగం అనేది తొందరగా కలుగుతుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. ప్రధానంగా ఉదయం నిద్ర లేవగానే కపిల గోవును చూస్తే చాలా మంచిది. ఎందుకంటే కపిల గోవు దర్శనం సకల దేవతా దర్శనంతో సమానం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన తర్వాత అందరూ ముందు అరచేతులు చూసుకొని ఆ తర్వాత మీకు దగ్గరలో కపిల గోవు ఉంటే కపిల గోవును చూడండి, విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఉదయం నిద్ర లేవగానే వెలుగుతున్న దీపాన్ని చూస్తే ఆ రోజంతా అదృష్టం కలిసి వస్తుందని కూడా ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకే ఎవరైనా రాత్రంతా వెలిగేలాగా ఒక దీపాన్ని పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నట్లయితే ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని ఆ పూజ గదిలో వెలుగుతున్నటువంటి దీపాన్ని దూరం నుంచే దర్శించుకోవచ్చు. ఎందుకంటే ఉదయం నిద్ర లేవగానే అగ్నిని చూస్తే చాలా మంచిది, వెలుగుతున్న దీపం చూస్తే చాలా మంచిది. అలాగే ఉదయం నిద్ర లేవగానే వేద పండితుడిని దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది. ఎవరైనా వేదాలు చదువుకున్న పండితుడు కనిపిస్తే ఉదయం లేచిన తర్వాత చూస్తే చాలా మంచిది. గోమాత దర్శనం కూడా మంచిది. అంటే కపిల గోవు చాలా అద్భుతం. కపిల గోవు వీలు కాకపోతే ఏ గోవును దర్శించినా మంచిది. అలాగే హిరణ్యం, బంగారం దర్శించుకుంటే చాలా మంచిది. ఎందుకంటే బంగారం అంటే లక్ష్మీ స్వరూపం. కాబట్టి ఉదయం నిద్ర లేవగానే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చేతికి, మెడలో ఎక్కడైనా బంగారు ఆభరణాలు ఉంటే ఆ బంగారాన్ని దర్శించుకోండి. హిరణ్యం సర్వపాప ప్రణాశనం, అమృతం వై హిరణ్యం. ఆ రోజంతా కూడా అదృష్టం కలిసి రావడానికి బంగారం చూడటం అనేది చాలా అద్భుతంగా సహకరిస్తుంది. అలాగే సర్పిని ఉదయం నిద్ర లేవగానే చూస్తే చాలా మంచిది. సర్పి అంటే నెయ్యి అని అర్థం. ఎవరైనా ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూస్తే చాలా మంచిది, విశేషంగా అదృష్టం కలిసి వస్తుందని శాస్త్రాల్లో ఉంది. అందులోనూ ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది. అందుకే రాత్రి నిద్రించే ముందు ఒక గిన్నెలో కొద్దిగా ఆవు నెయ్యి పెట్టుకొని ఉదయం నిద్ర లేవగానే గిన్నెలో ఉన్న ఆవు నెయ్యి చూస్తే చాలా మంచిది, రోజంతా కలిసి వస్తుంది. అలాగే రాజును చూస్తే మంచిది, అంటే పరిపాలన చేసే వ్యక్తులను చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. ఆపహ అంటే జలాన్ని చూస్తే మంచిది. ఉదయం నిద్ర లేవగానే నీళ్లు చూస్తే మంచిది. రాత్రిపూట గ్లాసులో కానీ చెంబులో కానీ నీళ్లు పెట్టుకొని తల దగ్గర ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకొని వెంటనే ఆ నీళ్లలో మీ ప్రతిబింబం చూసుకోండి, ఆ నీళ్లు చూడండి. తర్వాత ఆ నీళ్ళు ఎక్కడైనా మొక్కలో పోయండి. నీళ్లను ఉదయం నిద్ర లేవగానే చూస్తే కూడా ఆ రోజంతా శుభం చేకూరుతుందని శాస్త్రాల్లో చెప్పారు. అలాగే సూర్యుడిని చూస్తే మంచిదని కూడా శాస్త్రాల్లో చెప్పారు. కళ్ళు తెరవగానే అరచేతులు చూసుకుని ఆ తర్వాత సూర్యబింబం కనుక మనకి కిటికీల్లో నుంచి కనిపించినట్లయితే ఆ సూర్యబింబాన్ని చూస్తే చాలా మంచిది. లేదా సూర్యుడి వెలుగు కిరణాలు చూస్తే చాలా మంచిది, అదృష్టం కలిసి వస్తుంది. అదేవిధంగా ఉదయం నిద్ర లేవగానే గోరోజనం అని ఒక పదార్థం ఉంటుంది, దాన్ని చూస్తే అదృష్టం తొందరగా కలిసి వస్తుందని కూడా శాస్త్రాల్లో చెప్పారు. మనకి గోరోజనం అని ఉంటుంది. ఆ గోరోజనాన్ని ఉదయం నిద్ర లేవగానే అరచేతులు చూసుకున్నాక చూస్తే ఆ రోజు ఏ పని చేసినా ఆ పనిలో తొందరగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే సిద్ధార్థకాన్ని ఉదయం నిద్ర లేవగానే చూడాలని శాస్త్రాల్లో చెప్పారు. సిద్ధార్థకము అంటే అర్థం ఏంటంటే తెల్ల ఆవాలు. ఆవాల్లో కూడా నల్ల ఆవాలు ఉంటాయి, తెల్ల ఆవాలు ఉంటాయి. తెల్ల ఆవాలను సిద్ధార్థకము అనే పేరుతో పిలుస్తారు. సిద్ధార్థకం ఎందుకు చూడాలి? ఆటంకాలు తొలగింపజేసుకోవటానికి చూడాలి. మనం ఏ పని ప్రారంభించినా రోజులో కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి, విఘ్నాలు వస్తూ ఉంటాయి. అసలు మనం ఏ పని చేసినా అందులో ఆటంకాలు, విఘ్నాలు రాకుండా ఉండాలంటే ఉదయం నిద్ర లేవగానే సిద్ధార్థకం అంటే తెల్ల ఆవాలను ఒకసారి చూడాలి, అప్పుడు ఆటంకాలు ఉండవు. అలాగే గన్నేరు పూలు కానీ, పద్మ పుష్పాలు కానీ ఉదయం నిద్ర లేవగానే చూస్తే మానసిక అశాంతి తొలగిపోతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుంది. రోజంతా అందరికీ టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్స్ లేకుండా ఉండాలంటే
ఉదయం లేచిన తర్వాత అరచేతులు చూసుకొని మీకు దగ్గరలో గన్నేరు పువ్వు ఉంటే గన్నేరు పువ్వును చూడండి, పద్మ పుష్పం ఉంటే పద్మ పుష్పాన్ని చూడండి. హాయిగా రోజంతా ప్రశాంతంగా జరుగుతుంది. అలాగే ఉదయం నిద్రలేచాక పరమాత్మ దర్శనం చాలా మంచిది. ముకుంద 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 అనుకుంటూ నిద్ర లేవగానే విష్ణుమూర్తిని చూస్తే కూడా అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. కాబట్టి జ్యోతిష శాస్త్ర పరంగా ఎలాంటి గ్రహ దోషాలున్నా, ఎటువంటి జాతక దోషాలున్నా ఉదయం నిద్ర లేవగానే ఇలా ప్రత్యేకమైనటువంటి వస్తువులను కానీ, వ్యక్తులను కానీ, పదార్థాలను కానీ దర్శించడం ద్వారా వ్యతిరేక ఫలితాలన్నీ తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఎప్పటికప్పుడు జ్యోతిష శాస్త్ర పరంగా దినఫలాలు, 10 రోజుల ఫలితాలు, మాస ఫలితాలు, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు వల్ల వచ్చే ఫలితాలు, వీటన్నిటినీ తెలుసుకోవాలన్నా, వాటికి సంబంధించిన పరిహారాల గురించి తెలుసుకోవాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.